హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్వీసీ తెలంగాణ వంటలు. ఫ్రెండ్స్ అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేనైతే మంచి డెలీషియస్ టేస్టీ క్రిస్పీ గోధుమ పిండి పకోడా అయితే చూపిస్తున్నాను. వీడియో ఎండింగ్ వరకు అయితే చూడండి. ముందుగా ఒక 4 పచ్చిమిర్చీలు అయితే మనం సన్నగా తరిగేసుకోవాలన్నమాట. ఎనీ పకోడీ ఐటమ్స్లలో పచ్చిమిర్చి ప్రధాన పాత్ర వహిస్తుంది ఫ్రెండ్స్. ఎంత డ్రై కారం వేసినా మనం పచ్చిమిర్చి వేస్తేనే ఆ పకోడాకి అంత అంత టేస్ట్ అయితే వస్తుందన్నమాట. తర్వాత ఒక 2 ఆనియన్స్ అయితే కట్ చేసుకోవాలి. ఇంకో 1 ఆనియన్ క్లిప్ కట్ అయింది ఫ్రెండ్స్, సారీ. ఓకేనా, చూడండి వీడియోలో చూపించినట్టు ఇట్లా సన్నగానైతే కట్ చేసుకోవాలి ఆనియన్ని, పచ్చిమిర్చిని. పకోడా అయితే చాలా బాగుంటుంది అనమాట. చూడండి మొత్తం అయితే ఒక పెద్ద వెడల్పాటి బౌల్లోకి వేసుకోవాలి. మనకి ఇంగ్రీడియంట్స్ కలుపుకోవడానికి కంఫర్ట్గానైతే ఉంటుంది. ఓకేనా, తర్వాత 1 కప్పు గోధుమ పిండి తీసుకున్నాను. 2 స్పూన్స్ మనము బియ్యం పిండి అనేది తీసుకోవాలి క్రిస్పీనెస్ కోసం అనమాట. ఓకేనా, తర్వాత 1/2 స్పూన్ పసుపు, రుచికి తగినంత సాల్ట్ అయితే వేసుకోండి. 1 స్పూను జీలకర్ర, 1 స్పూను నువ్వులు, 1 స్పూను ధనియాలు వేసుకోవాలి ముందుగా. తర్వాత 1/2 స్పూన్ కారం అయితే సరిపోతుంది. 4 పచ్చిమిర్చి తీసుకున్నాం కాబట్టి 2 రెబ్బలు కరివేపాకు అయితే తీసుకొని ఇట్లా చిన్నగానైతే కట్ చేసుకొని వేసుకోవాలి ఫ్రెండ్స్. క్రిస్పీనెస్ కోసం అయితే టెన్షన్ పడకండి, బియ్యం పిండి వేసాం కాబట్టి చాలా బాగా వస్తాయి. తర్వాత హైలైట్ ఇంగ్రీడియంట్ ఏంటిదంటే ఇందులో 2 చిన్న పొటాటోస్ అయితే తీసుకొని వితౌట్ పీల్ అనమాట ఇట్లా గ్రేడ్ చేసుకొని అయితే వేసుకోవాలి. పకోడీలో క్రిస్పీనెస్ ఇంకొంచెం అనేది యాడ్ అవుతుంది మనకి. తర్వాత 1 స్పూన్ చాట్ మసాలా వేసుకుంటే మనకి కట్మిట్ లాగా అసలు చాలా బాగుంటాయి అన్నమాట పకోడీలు అనేది. ఆ గోధుమ పిండి కొంచెం మనకు స్మెల్లిష్గా ఉంటుంది కదా, ఆ స్మెల్ అయితే రిమూవ్ అవుతుంది చాట్ మసాలా వేయడం వలన. ఓకేనా ఫ్రెండ్స్, ఎవరు గుర్తుపట్టరు మనం గోధుమ పిండితోని చేసినాం పకోడీలని. ఓకేనా, తర్వాత ఈ పొడి ఐటమ్స్ అన్నీ ఫస్ట్ బాగా మిక్స్ చేసుకొని, ఉల్లిపాయ కట్ చేసుకున్నాం కదా, అవి ఎక్కడన్నా జాయింట్స్ ఉన్నా కానీ విడదీసుకుంటూ ఈ పిండిలోనే ఫస్ట్ బాగా అయితే కలిపేసుకొని తగినంత వాటర్ అయితే మనకి పకోడీ బ్యాటర్ వచ్చేంత వరకు కొన్ని పోసుకుంటూ అయితే కలిపేసుకోవాలి. ఒకేసారి అయితే జారుడుగా చేసుకోవద్దు ఫ్రెండ్స్. ఓకేనా, తర్వాత మనం ఏం చేయలేమన్నమాట పలసగా అయిపోతే. దయచేసి గమనించండి, వీడియోలో చూపించినట్టయితే ఇట్లా పకోడీ బ్యాటర్ని అయితే బాగా పిసుక్కుంటూ మనము మిక్స్ అనేది చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి ఇలాగా. తర్వాత వేడి ఆయిల్లో మన పకోడీల షేప్స్ అయితే ఒత్తేసుకోవాలన్నమాట. మళ్ళీ చెప్తున్నాను ఫ్రెండ్స్, క్రిస్పీనెస్కి అయితే దోకా లేదు, మనం బియ్యం పిండి వేసినాం కాబట్టి క్రిస్పీగా ఉంటాయి. ఇంకొక విషయం ఫ్రెండ్స్, మనం శనగపిండి యాడ్ చేసినట్టయితే గోధుమ పిండి శనగపిండి 2 ఫ్లేవర్లు కలిస్తే మెత్తబడిపోతాయి. ఎప్పుడు గోధుమ పిండి ఉన్న దగ్గర దయచేసి శనగపిండి అయితే యాడ్ చేయకండి. ఓకేనా, అందుకే నేను ఇందులో కూడా చూపించలేదు, ఎస్పెషల్లీ మళ్ళీ ఒకసారి కూడా మీకు చెప్తున్నాను అనమాట. ఓకేనా, చూడండి చాలా బాగుంటాయి అసలు, క్రిస్పీగా సూపర్గా ఉంటాయి, టేస్ట్ కూడా. ఇప్పుడు వర్షం పడుతుంది కదా ఫ్రెండ్స్, వర్షాకాలము ఏమన్నా ఒకటి తినాలనిపిస్తుంది ఈవినింగ్ అవర్స్. బయట నుంచి ఎన్ని తెచ్చుకున్నా సాటిస్ఫాక్షన్ ఉండదు, అందులోనూ ఈ వర్షాకాలం స్నాక్స్కి ఎక్కువ డిమాండ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, చూడండి మనం ఒక 1/2 అవర్ మనది కాదనుకొని ఇంట్లో ప్రిపేర్ చేసుకుంటే టేస్టీ, హెల్దీ, శుభ్రంగా కూడా ఇంట్లో చేసుకోవచ్చు మనము. ఓకేనా, చూడండి పిల్లలు కూడా ఇప్పుడు స్కూల్ నుంచి రాగానే వెరైటీ స్నాక్స్ అయితే అడుగుతుంటారు. ఓకేనా, మీరైతే ఈసారి ఈ గోధుమ పిండి ఆనియన్ పకోడాని అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. అలాగే ఒక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా నా ఛానల్ కొత్తగా విజిట్ అయినట్టయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేసి మీ ఫ్రెండ్స్కి, బంధువులకి, స్నేహితులకి అందరికైతే నా ఛానల్ అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. దయచేసి మీ అమూల్యమైన కామెంట్ అయితే ఇవ్వండి. ఓకేనా, చూడండి ఇలా ఈజీగా విడిపోతాయి కూడా, మనకి అతుక్కునే ఛాన్స్ ఉండదు, ఎందుకంటే గోధుమ పిండి గమ్మిగా ఉంటుంది. కానీ మనము రైస్ ఫ్లవర్ బియ్యం పిండి యాడ్ చేసాం కాబట్టి బేస్కి కూడా అంటుకోదు. మీకు వీడియోలో చూస్తుంటే తెలుస్తుంది అనుకుంటున్నాను. ఓకేనా, చూడండి ఈ విధంగా ప్లేట్లోకి అయితే తీసేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ వచ్చాక. తర్వాత కొంచెం కరివేపాకు అదే వేడి ఆయిల్లో వేసేసి క్రిస్పీగా వేయించి పకోడాల పైన అయితే వేసుకోవాలి. స్పెషల్ గార్నిష్గా ఉంటుంది. చివరికి ధనియాల పొడి స్ప్రింకిల్ చేస్తే వేడి గోధుమ పిండి ఆనియన్ పకోడీ రెడీ.